దీనికోసం బ్రతకాలనేది ఏదీ మిగలేదు. చదవండి. యోబు గ్రంథము 16-17 అధ్యాయాలు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నాకు నిరీక్షణ ఆధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? యోబు 17:13. ప్రజలు యోబును అతడు భూమి మీదనున్న మురికి అన్నట్టుగా చూశారు. 6వ వచనం. అతని దేహం ఒకప్పుడున్నదాని నీడ మాత్రమే. 7వ వచనం. అతని ప్రణాళికలన్నీ చెదిరిపోయాయి. 11వ వచనం. అతని స్నేహితులు తమ మనసులు మార్చుకొని అతని పక్షంగా వాదించరు. 10వ వచనం. వారు అతని పరిస్థితిని నిజాయితీగా పరిశీలించరు గాని వారు అతనికి తొందరలోనే జ్ఞానోదయం అవుతుందని చెప్పసాగారు. 12వ వచనం. మరి తప్పించుకునే ఏకైక మార్గం యోబుకు మరణంలో కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? దేవుడు మరణం కొరకైన యోబు యొక్క విన్నపానికి జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన యోబు కొరకు మరి శ్రేష్టమైనది ఉద్దేశించాడు. దేవుడు యోబు యొక్క కృంగిన స్థితికి అతీతంగా అతని విశ్వాసాన్ని చూశాడు. నేను ఓ యువ కాపరిగా ఉన్నప్పుడు ఓ అనుభవజ్ఞురాలైన పరిశుద్ధురాలు ఇలా చెప్పగా విన్నాను. నేను జవాబు రాని ప్రార్థనను బట్టి కృతజ్ఞురాలినై ఉండడానికి తగినంత దీర్ఘకాలం జీవించాను. ఆ సమయంలో ఆ వ్యాఖ్య విని నేను దిగ్భ్రాంతి చెందాను. కానీ ఇప్పటికీ నేనే మరికొన్ని సంవత్సరాలు జీవించాను గనక ఆమె మాట్లాడిందేమిటో నాకిప్పుడు తెలుసు. నిరాశాంధకారంలో, బాధనే ఖైదులో తరచూ మనం తర్వాత చింతించే మాటలు మాట్లాడతాం. కానీ దేవుడు అదంతా అర్థం చేసుకుంటాడు మరియు ప్రేమతో మన మాటలు వినకుండా ఉంటాడు. కానీ మన గాయాలపై దయగల చూపు నిలుపుతాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీకెప్పుడైనా ఇందుకోసం బ్రతకాలి అనుకునేది ఏమీ లేనట్టు అనిపించిందా? అలాగైతే ఏమిటి ఆ పరిస్థితులు? ఆమేన్.